సింగరాయ కోన అన్న ఊర్లో శంకరయ్య అనే శ్రీమంతుడు ఉండేవారు. అతనికి దేవుడంటే అతీత భక్తి. అతనికి నా అన్న వాళ్ళు ఎవరు లేరు. అందుచేత తాను ఓ ఛత్రం ప్రారంభించి అందులో అనాథగా వచ్చిన వాళ్లకును మరియు వృద్ధులకును ఆశ్రయం ఇచ్చి దాన ధర్మాలు చేయాలి అని నిర్ణయించుకున్నారు. అది మాత్రమే కాకుండా తనకున్న ఆస్తిలో సగభాగం శంకరయ్య దగ్గర ఉన్న పాలేర్లకు పనిచేశారు. దానితో పాటు కాసుల కంటే దేవుని మీద అతీత నమ్మకం ఉండేవాడు తన పక్కన ఉండేటట్టు ఒకరిని ఎంచుకోవాలి. అది కూడా శంకరయ్య దగ్గర ఉన్న పాలేర్లోనే ఒకరిని ఎంచుకోవాలి అని తీర్మానించారు. అలా తన మనసును అనుకున్నది బయటికి తెలియచేయకుండా ఉన్న పాలేర్లు అందరినీ ఒకే చోటకి ఉడ్డచేరమన్నారు. అలా మొత్తంగా 20కి పైగా పాలేర్లు వచ్చి ఉడ్డచేరారు. వాళ్ళ ముందు ఓ పలక పైన 2 పెట్టెని ఉంచి అందులో కాసుల మూట, ఒక దాంట్లో మరొక దాంట్లో రామాయణం పుస్తకం పెట్టి ఉంచారు. అప్పుడు మీరందరూ నా కోసం చాలా ఉన్నతగా పనిచేసి వచ్చారు, అందుకైన జీతంగా నేను మీకు ఎక్కువగానే ఇచ్చాను అని అనుకుంటున్నాను. నాకు కలిగిన ఈ సిరి సంపద ఆ దేవుడిని ఆశీస్సుల వలన పొందాను. అందుకే ఇవాళ ఆ లెక్కంతా ఆ దేవునికి చూపించాలి కదా అని అన్నాడు శంకరయ్య. అందుచేత ఇదిగో ఇక్కడ ఉన్న ఈ పెట్టెలో ఒక దాంట్లో కాసుల మూట, మరొక దాంట్లో రామాయణ పుస్తకం పెట్టి ఉంచాను. ఇందులో మీకు ఏది ఇష్టమో దానిని మీరు తీసుకోవచ్చు. నేను మిమ్మల్ని అపార్థం చేసుకోను, ఎందుకంటే మీకు ఏదైతే ఇష్టమో నాకు అది ముఖ్యం అని అన్నారు శంకరయ్య. మొదట వచ్చిన పాలేరు, దొర, మీరు ఇది వరకు నాకు ఏ కొలత లేకుండా చూసుకున్నారు, కానీ ఇప్పుడు నన్న కన్న తల్లి మంచాన పడి ఉంది, దాన్ని బతికించుకోవాలంటే నాకు ఈ కాసులతో అవసరం అని అన్నాడు. వచ్చిన రెండేవాడు, దొర, నేను గుడిసెలో ఉండేటోన్ని, నా పిల్లలైనా రాళ్లతో కట్టిన ఇళ్లల్లో ఉండాలని ఈ కాసులు తీసుకుంటున్నాను దొర అని అన్నాడు. అలా వచ్చిన వాళ్ళంతా ఏదో ఒక కారణాలు చెప్పి కాసుల మూటని తీసుకుంటున్నారే తప్ప రామాయణ పుస్తకాన్ని ఎవ్వరూ తాకను కూడా తాకలేదు. ఆఖరికి ఓ యువకుడు మాత్రం మిగిలాడు. అక్కడ ఉన్న పాలేర్లో ఇతను చాలా బీదవాడు. ఇతనికి ముసలి వయసులో అమ్మా నాన్న, పెళ్లిడుకు వచ్చిన 2 అక్కలు ఉన్నారు. ఇలా తనకున్న కష్టాలకి ఇతను కూడా ఆ కాసుల మూటనే తీసుకున్నాడు. అప్పుడు శ్రీమంతుడైన శంకరయ్యకి ఉన్న ఆఖరి నమ్మకం కూడా మట్టి కలిసిపోయినట్టు అనిపించింది. అప్పుడనగా ఆ యువకుడు కాసుల మూట చేతన పట్టుకొని, అయ్యా, ప్రతిరోజు మా అమ్మ పొద్దు పొడిచాక నన్ను ఇక మా అక్కోల్ని ఇద్దరిని కూర్చోమని రామాయణం పారాయణం చేసేది. అటా విన్న కొద్దీ ఏదో తెలియని సంతోషం అనిపించేది. అందులోనూ ఓ పారాయణం ఇప్పటికీ నాకు గుర్తుంది. అదేంటంటే, పేదరికం అన్నది ఆ దేవుడు ఆశీస్సులంట. మనకి ఏది కావాలనిపిస్తుందో వాటిని నెరవేర్చేవాడే దేవుడంట. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితికి కాసులతో అవసరం ఉన్నా నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగినా లేదు అనుకుంటా ఇచ్చి సాయపడతారు. అందుచేత నేను ఈ రామాయణ పుస్తకాన్నే తీసుకుంటున్నాను అని చెప్పి కాసుల మూటని పెట్టేసి పుస్తకాన్ని తీసుకున్నాడు ఆ యువకుడు ఆ పుస్తకాన్ని భక్తితో తెరవంగా అందులో నుంచి మడిచిన 2 కాగితాలు తీసి చదవంగా ఒక కాగితంలో మితిమించిన కాసులు ఆ యువకుడికే సొంతం అని రాసి ఉంది. మరో కాగితంలో శంకరయ్య ఆస్తిలో మిగిలిన సగం భాగం ఆ యువకుడికే రాసి ఉన్న దానిని చూసి అవాక్కయ్యాడు యువకుడు. ఇది చదివిన యువకుడు కాదు కదా, అక్కడ ఉన్న మిగతా పాలేలందరూ అవాక్కయ్యారు. అంతేకాదు, శంకరయ్యకి ఓ నమ్మకస్తుడు మరియు భక్తిమంతుడు కూడా దొరికాడు. చూసారా, తనని పూర్తిగా నమ్మిన వాళ్ళకి ఎదురు చూడనప్పుడు కావాల్సిన దానికంటే ఎక్కువగానే ఇస్తాడు ఆ పైవాడు. అదియే ఆ యువకుడానికి జరిగినది. మానవులైన మనల్ని ఈ సంపదతో పరీక్షిస్తాడు ఆ దేవుడు. ఆ పరీక్షలో సంపద మీద పడనోడికి తాను అనుకోనంత సంపదని ప్రసాదిస్తాడు ఆ పైవాడు.